హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి బాచురే విత్ ఆలు మసాలా గ్రేవీ కర్రీ అండి. గ్రేవీ అంటే మరీ పలుచగా ఉండదు, కన్సిస్టెన్సీ కాస్త థిక్గానే ఉంటుంది. బాచురే అంటే మ్యాక్సిమం అందరూ చోలే మసాలా కర్రీని ప్రిఫర్ చేస్తారు. అలా కాకుండా దాంతోపాటు సేమ్ టేస్ట్ ఉండేలా చేయాలంటే కనుక ఇలాగా ఆలు మసాలా గ్రేవీని ప్రిఫర్ చేసుకోవచ్చండి. ఇది బాచురేతోనే కాదు, మామూలు మనం రెగ్యులర్గా చేసుకునే పూరి అయినా సరే, చపాతీ అయినా, రైస్ అయినా, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. ముందైతే బాచురాకి పిండి ఎలా కలపాలో చూపిస్తాను. బాచురా అంటే మనం నార్మల్గా గోధుమ పిండి, ఆటా పిండి అలాంటివి యూజ్ చేయకూడదండి. దీనికి ఓన్లీ మైదానే బాగుంటుంది, మైదానే ప్రిఫర్ చేయాలి. మైదాకి ఒక కప్పు మైదాకి సరిపడినంత సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని పిండిని స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్తో కలుపుకోవాలి. పిండి మొత్తం ఈ బాచురా రెసిపీ అంతా కూడా బాగుండాలి అంటే కనుక పిండి మర్దన చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. చూసారు కదా, ఈ పిండి మొత్తం ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన క్లాత్ పెట్టేసి నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. మినిమం ఒక అరగంట అయినా నాననివ్వాలి. తర్వాత దీనికి 4 బంగాళదుంపలను చెక్కు తీసి నీళ్ళల్లో వేసుకోవాలండి. ఈ కర్రీకి 4 బంగాళదుంపలు, అలాగే 3 ఉల్లిపాయలు, 4 టొమాటోలను యూజ్ చేస్తున్నానండి. మీరు కర్రీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కనుక మీరు పెంచుకోవచ్చు క్వాంటిటీ అనేది. ఇప్పుడు బంగాళదుంపల్ని చెక్కు తీసి ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న చేసే వల్ల ఏమవుతుందంటే ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మనకి చిదుమైపోతుంది, మనకి ముక్కలు సరిగా కనపడవు. సో ఇలా పెద్దగా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా చేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకోండి. ఈ ముక్కలన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ వేగే లోపల మనం దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. చిన్న అల్లం తరుగు, అల్లం ముక్క, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 3 ఆనియన్స్ని కట్ చేసుకొని ఉంచుకోండి. ఈ ఆనియన్స్ ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా గోల్డ్ కలర్లో ఎగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 3 టొమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఒక పాన్లో వేసి వేయించుకోవాలి. కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలి అనుకుంటే కనుక కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే 4 తొడిమి తీసిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి. సో చూసి ఎండుమిర్చి అనేది తక్కువగానే వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత ఇలా కొంచెం సపరేట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని వేయించుకోండి. వేగేటప్పుడు అడుగంటుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని వేయించుకోండి. మనం ఆల్రెడీ ఆనియన్స్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు వేయనక్కర్లేదండి. ఇవన్నీ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడుతుంటే టేస్ట్ అనేది బాగోదు. సో ఆనియన్స్ కూడా తొందరగా మాడిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. టొమాటో పేస్ట్ వేసిన తర్వాత అప్పుడు మనం దానికి సరిపడా సాల్ట్ అనేది వేసి కర్రీని ఉడకనివ్వాలి. కర్రీ మొత్తం లో టు హై మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పచ్చివాసన ఉంటుంది, టేస్ట్ అనేది అసలు బాగోదు. టమాటో పేస్ట్ వేసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి కూర దగ్గర పడాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత కూరని 5 నుంచి 10 నిమిషాలు అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మెతి కూడా వేసుకొని కలుపుకోవాలి. చెప్పాను కదండి కూర స్టార్టింగ్లో మీకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తానని. సో ఇప్పుడు మీరు కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకున్న తర్వాత లాస్ట్లో కర్రీ మొత్తం ఇంకొక 5 నిమిషాలు దింపేస్తాం అనగా అప్పుడు మనం వేయించుకున్నటువంటి బంగాళదుంపల్ని వేసి కలుపుకోవాలి. అలా కలుపుకొని బాగా చితిమైపోకుండా పైన కలపండి. నేను వీడియో ఫాస్ట్లో పెట్టడం వల్ల మీకు ఫాస్ట్గా కలిపినట్టు కనబడుతుంది, స్లోగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచేసి దింపేసుకోవడమేనండి. తర్వాత మనం ఇలా పిండిని తీసుకొని బాగా మ్యాష్ చేసుకొని మర్దన చేసుకొని అప్పుడు బాచురాని మేము ప్రిపేర్ చేసుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో చిన్న అయితే చిన్నవి, పెద్దవైతే పెద్దవి. మ్యాక్సిమం బాచురా అంటే అందరూ పెద్దగానే ప్రిఫర్ చేస్తారు. సో మీకు కావాల్సిన క్వాంటిటీలో చేసుకోండి. తర్వాత చేసుకున్న పిండి బాచురాని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని పొంగిన తర్వాత మనం తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత బాగా ప్లఫీగా పొంగాయో. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం
ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. తర్వాత దీనికి కాంబినేషన్గా ఆలు మసాలా గ్రేవీని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాచురే విత్ ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.